వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్రాజెక్టులలో జరిగిన అక్రమాలపై విచారణకు సంబంధించి కమిషన్ నివేదికను సిబిఐకి అప్పగించి దర్యాప్తు కోరాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 26వ తేదీలోపు రాష్ట్రంలోని భూముల ధరలను సవరించాలనే మరొక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. అయితే హిల్ట్ పాలసీలో దరఖాస్తు చేసుకునే వారికి ఒక అవకాశం ఇచ్చేందుకు ప్రజాప్రభుత్వం ముందుకొచ్చింది. భూముల ధరలు పెరిగేలోపు దరఖాస్తు చేసుకుంటే ముందుగా 10% చెల్లించే వెసులుబాటు ఇవ్వాలని సూచించింది. అలాగే అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఆపన్న హస్తాన్ని అందించనుంది ప్రజాప్రభుత్వం. నైపుణ్య వర్సిటీ పరిధిలోకి రాష్ట్రంలోని ఐటీఐలు, పాలిటెక్నిక్లు, టీశాట్లను తీసుకురానున్నారు. ఈ కీలక నిర్ణయాలను వెల్లడించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. కేరళలో పనిచేసిన తెలంగాణ మోడల్. కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ ఘన విజయం వెనుక తెలంగాణ మోడల్, సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రచార వ్యూహాల ప్రభావం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ స్టార్ క్యాంపైనర్ గా పలు రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు నీపో మోనే విజయన్ నీ టైం అయిపోయింది వెళ్లిపో లాంటి నినాదాలతో ఎల్డీఎఫ్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అటు కేంద్రంలోని బీజేపీకి, ఇటు రాష్ట్రంలోని లెఫ్ట్ ఫ్రంట్ కు మధ్య రహస్య అవగాహన ఉందంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన ఆరోపణలు ఓటర్లలో చర్చకు దారితీశాయి. మరి ముఖ్యంగా పినరాయి విజయన్ వైఫల్యాలను, వివాదాలను ఎండగడుతూనే కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవానికి సంబంధించిన అంశాలను సీఎం రేవంత్ రెడ్డి గారు బలంగా కేరళ ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. ఈ సందర్భంగా ఇద్దరు విజయన్, సీఎం రేవంత్ రెడ్డి గారి మధ్య లేఖాస్త్రాలు నడిచిన విషయం మనకు తెలిసిందే. ఈ లేఖలు రెండు రాష్ట్రాల్లో చర్చకు దారితీశాయి. దాంతో పాటు కేరళలో, తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను కేరళ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చడంలో మన సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు కీలక పాత్ర పోషించారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు యూడీఎఫ్ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేశారు. 6 గ్యారంటీలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రుణమాఫీ, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ వంటి తెలంగాణ మోడల్ పథకాలపై అక్కడి మహిళా ఓటర్లలో సానుకూలత వ్యక్తమైంది. నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనపై సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన భరోసా కూడా మరి కేరళలో కలిసి వచ్చిందని భావిస్తున్నారు. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారి కేరళ పర్యటన ఈ రోజు కేరళలో విజయాన్ని తీసుకొచ్చింది. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. కేరళం ప్రజలు నిర్ణయాత్మక తీర్పునిచ్చారు. రాబోయే 5 ఏళ్లలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం, అఖండ మెజార్టీని అందించిన ఓటర్ మహాశైలకు ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ శ్రీ రాహుల్ గాంధీ గారు వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతిభను, సామర్థ్యాన్ని వెలికితీసే విషనున్న ప్రభుత్వం ఇప్పుడు కేరళంలో ఏర్పడింది. యూడీఎఫ్ కార్యకర్తలు, నాయకులకు ప్రత్యేకంగా అభినందనలంటూ తెలియజేశారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ శ్రీ రాహుల్ గాంధీ గారు. అలాగే తమిళనాడు, పుదుచ్చేరిలో పార్టీ బలోపేతానికి కృషి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. కేరళ ఓటర్ల నమ్మకాన్ని బాధ్యతగా స్వీకరిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ శ్రీ ప్రియాంక గాంధీ వాద్రా గారు పేర్కొన్నారు. హామీలన్నింటినీ అంకిత భావంతో నెరవేరుస్తామంటూ స్పష్టం చేశారు. మాపై నమ్మకం ఉంచి అఖండ మద్దతు అందించినందుకు కేరళ ప్రజలకు థ్యాంక్స్. మీరు మాపై ఉంచిన ఈ నమ్మకమే యూడీఎఫ్ కు మార్గదర్శన శక్తిగా నిలుస్తుందంటూ పేర్కొన్నారు. వచ్చే 5 ఏళ్లలో ప్రతిరోజు మా కృతజ్ఞత చాటుకుంటూ మీకిచ్చిన హామీలు నిజాయితీతో, వినమ్రతతో నెరవేరుస్తామంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ శ్రీ ప్రియాంక గాంధీ గారు వ్యాఖ్యానించారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. కేరళ ఓటర్లపై తెలంగాణ పథకాల ప్రభావం, సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రచారం యూడీఎఫ్ కు బాగా కలిసొచ్చిందంటూ పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఘన విజయం సాధించడం పట్ల తెలంగాణ కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. కేరళలో సీఎం రేవంత్ రెడ్డి గారి రాజకీయ వ్యూహాల వల్లే 140 స్థానాల్లో యూడీఎఫ్ దాదాపు 100 సీట్లు గెలుచుకుందని పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రశంసించారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓటేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు కోరడం కేరళ ప్రజలు విపరీతంగా ఆకట్టుకుందని తెలిపారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కేరళలో యూడీఎఫ్ విజయం నాంది పలుకుతుందంటూ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచండి, అకాల వర్షాలపై పూర్తి అప్రమత్తంగా ఉందాం. ఇప్పటికే 14.40 లక్షల టన్నులు సేకరించామంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 8,575 కేంద్రాల్లో 1.84 లక్షల మంది రైతుల నుంచి 14.40 లక్షల టన్నులకు పైగా కొనుగోలు జరిగాయని, రైతుల ఖాతాలో 2001.96 కోట్ల రూపాయలు జమ చేసినట్లు తెలిపారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. యూపీఎస్సీ అభ్యర్థులకు ప్రెప్ మంకీ వరం అంటూ పేర్కొన్నారు రాష్ట్ర ఐటీ ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్బాబు గారు. సాంకేతికతను విద్యారంగానికి అనుసంధానం చేయడం ద్వారా విద్యా వ్యవస్థకు మెరుగైన అవకాశాలు కల్పించవచ్చంటూ వ్యాఖ్యానించారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు కూడా సరైన మార్గదర్శకం లభిస్తే ఉన్నత స్థాయికి చేరుకోగలరని పేర్కొన్నారు. యూపీఎస్సీ సహా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు ఆధునిక సాంకేతికతతో నాణ్యమైన మార్గదర్శకం అందించేందుకు రూపొందించిన ప్రెప్ మంకీ అనే ఏఐ యాప్ ను సోమవారం వారు ప్రారంభించారు.